మన దగ్గర అవసరం లేదు. అంటే సాలిడ్ నుంచి మనకు వాటర్ మీడియాగా ఉంటుంది కాబట్టి మీడియాగా ఉంటుంది కాబట్టి గొడవ లేదు. సో సాలిడ్ కాకుండా లిక్విడ్ గ్యాసెస్ ఫైల్స్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఇది క్లోజ్డ్గా ఉండే రూమ్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఉంది కదా బీ టైప్ అని మన క్లాస్ చెప్పాం కదా, మన బీ టైప్ ఉంది కదా అని చెప్పి మనం ఓపెన్లో కొట్టామనుకోండి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. క్లోజ్డ్ రూమ్లో మాత్రం ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్. దీనిలో మోనో అమైనియం ఫాస్ఫేట్ అని ఇప్పుడు అడ్వాన్స్ వెర్షన్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఉపయోగించేటంటే మెటల్ ఫైర్ ఏబిసి ఉందనుకోండి, ఏబీల మీద కూడా ఉపయోగించవచ్చు. కానీ మనకి కామన్ పైనుంచి కిందకి మాత్రం అప్లై అవ్వదు. సి టైప్ ఎస్టింగ్విషర్ని ఏ టైప్ ఎస్టింగ్విషర్ ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి సి టైప్ మీద ఉపయోగించడానికి కుదరదు అనమాట. అది క్లాస్ ఎప్పుడు డీటెయిల్ చేసుకుంటాం. అది ఇది మెటల్ ఫైల్స్ మీద కానీ గ్యాస్ ఫైల్స్ మీద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎలక్ట్రికల్ ఫైల్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది గ్యాస్ ఫైల్స్ మీద ఉపయోగించవచ్చు. కానీ హాస్పిటల్లో ఉపయోగించేటప్పుడు మాత్రం కంపల్సరీ ఎవాక్యుయేట్ చేసి, అంటే పేషెంట్ ఆల్రెడీ ఐసీయూలో ఉంటాడు, మనకి ప్రాబ్లం ఎప్పుడు కూడా ఎక్కడ వస్తుంది, ఐసీయూ దగ్గర, ఏసీల దగ్గర, కండెన్సర్ దగ్గర వస్తుంది. అలాంటప్పుడు కానీ మనం కొట్టేసాం అనుకోండి, అప్పటికే సగం రూట్లో ఉన్నాడు. ఇది కానీ కొట్టామంటే పూర్తి పైకి వెళ్ళిపోతాడు. అందుకని కింద దింపాలంటే ఏం చేయాలి, ముందు వాడిని ఎవాక్యుయేట్ చేసి అప్పుడు టెక్నీషియన్ ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్. ఏంటంటే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ 21% కంటే తక్కువ, అంటే బిలో 17 ఉంటే ఆక్సిజన్కి గురే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ రహిత ప్రాంతంలో, అంటే అక్కడ ఆక్సిజన్ లేకపోకుండా ఏ వాయువైనా ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు, క్లోరిన్ ఉండొచ్చు, చాలా అమ్మోనియం ఉండొచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ ఉండొచ్చు, చాలా గ్యాస్ ఉంటుంది. ఏ గ్యాస్ అయినా సరే మనం బ్రీతింగ్కి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ వేసుకుని వెళ్ళి ఫైర్ బట్టి స్పాంటేనియస్గా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సపోజ్ మనకి హై క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలనుకోండి, మనం ఏంటంటే ½ ఇంచ్ నాజిల్ ఉపయోగిస్తాం. లేదు తక్కువ వాటర్తోనే ఏదో టాటా నీళ్ళు కానీ లేదా ఇవన్నీ ఆర్పాలనుకోండి, తక్కువ వాటర్ కావాలంటే దాన్ని స్ప్రే ఉపయోగించడానికి 3/4 నాజిల్ ఉపయోగిస్తాం అనమాట. సపోజ్ దీన్ని లాంగ్ బ్రాంచ్ అంటారు. దీన్ని ఎక్కువగా దేని మీద ఉపయోగిస్తాం అంటే గడ్డి వేటకు ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, ఇది ½ ఇంచ్ బ్రాంచ్. దీనికి ఏంటంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో వాటర్ కావాలంటే, ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే ఏం చేయాలి, మనకి మానిటర్ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ దీనికి ఫైర్ వెహికల్కి మానిటర్ ఉంటుంది. మానిటర్ సిస్టమ్ ద్వారా ప్రొడక్షన్ చేస్తాం. లేదు అనుకోండి మనకి ట్రిపుల్ పర్పస్ నాజిల్ ఉంది. మనకి ఏంటంటే జెట్ వస్తుంది, స్ప్రే వస్తుంది, మళ్ళీ ఫాగ్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా సీట్ ఆఫ్ ఫైర్ మనకి ఎక్కడ, అంటే ఫైర్ జరిగే ప్రదేశం ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని మనం సీట్ ఆఫ్ ఫైర్ అంటాం. సీట్ ఆఫ్ ఫైర్ అనేది మనకు తెలియనప్పుడు ఏం చేస్తామంటే రివాల్వింగ్ బ్రాంచ్ని ఉపయోగిస్తాం అనమాట. దీన్ని క్లోజ్డ్ గోడౌన్స్లో ఉపయోగించేటప్పుడు వెంటిలేటర్ పైన సీలింగ్ చేసి దానిపై నుంచి ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి నాజిల్ చూడండి 45 degrees, ఒకదానికి ఒకటి 45 degrees యాంగిల్లో ఇక్కడ 9 నాజిల్స్ ఉంటాయన్నమాట. 9 నాజిల్స్ రివాల్వింగ్ అయ్యి ఫైర్ హోజ్ నుంచి వచ్చే ప్రెషర్ ద్వారా ఇది ఆటోమేటిక్గా రివాల్వింగ్ అయ్యి సీట్ ఆఫ్ ఫైర్ మనకి తెలియకపోయినా సరే ఆ ఫైర్ ఎక్కడ ఉన్నది దాన్ని అంటే ఈజీగా ఆపడానికి ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది FMB5X. ఇది కూడా FMB5X. దీన్ని ఫోమ్ మేకింగ్ బ్రాండ్స్ అంటాం. మనకి ఫోమ్ దేని మీద ఉపయోగిస్తాం, మనం ఆయిల్ ఫైర్స్ మీద ఉపయోగిస్తాం. అంటే ఆయిల్ అనేది వాటర్ కంటే లైట్ డెన్సర్ కాబట్టి పైన తేలుతుంది. మనం వాటర్ కొడితే ఏమవుతుంది, ఆయిల్ ఫైర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ప్రమాదం తిరిగే ప్రమాదం ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఫోమ్ మేకింగ్ బ్రాండ్స్ ద్వారా ఆయిల్ కంటే తేలికైన నొరగని దానిపైన స్క్రబ్ చేసి ఉపయోగించి ఫోమ్ ఇది ఆయిల్ ఫైర్స్లో ఆర్పుతాం. కానీ ఆయిల్ ఫైర్స్ ఆర్పేటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఖచ్చితంగా ఒక దాప్ అనేది ఉండాలి. అంటే గోడ లేదా గట్టిగా ఉండే ఏదో ఒక స్థలాన్ని పట్టుకొని అక్కడి నుంచి కొడితే దాని నుంచి వెనక్కి అలాగా ఇది వ్యాపిస్తూ ఏం చేస్తుందంటే ఆయిల్ ఫైర్స్ని ఆపుతుంది. అంతేగాని సగంలో ఆయిల్ ఫైర్ చుట్టూ ఉంది కదా అని మనం సగంలో కొడితే పనిచేస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. బ్లాంకెటింగ్ ఎఫెక్ట్గా దీన్ని పనిచేస్తుంది అనమాట. ఇది హోజ్. ఇది లేకుండా మన ఫైర్ డిపార్ట్మెంట్ రోజు గడవదు. ఎందుకంటే ఏ ఫైర్ అయినా చేయాలంటే ముందు కావాల్సింది ఏంటంటే హోజ్ కావాలి. దీనిలో 7 kg/cm². దీంతో ఏమవుతుందంటే వాటర్ ప్రెజర్ అనేది జరుగుతుంది. హోజ్ మనకు పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా వాటర్ వెళ్ళేటప్పుడు హోజ్ని పట్టుకుంటే స్టోన్ కంటే కూడా చాలా గట్టిగా ఉంటుంది, రాడ్లా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది బోల్ట్ కట్టర్. ఎక్కడైనా సరే మనకి ఫెన్సింగ్ కానీ ఇలాంటివి ఏదైనా కట్ చేయాలంటే మాత్రం దీన్ని ఉపయోగించి కట్ చేస్తాం. దీనికి ఇన్సులేషన్ ఉంటుంది. ఇది 500 degrees టెంపరేచర్, అదే 500 volts వరకు మాత్రమే ఇది పనిచేస్తుంది. మనం చూసుకొని ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అది కట్ చేయాలంటే ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంటాయి కదా, అలాంటివి కట్ చేసేటప్పుడు ఉన్నదాన్ని బట్టి
మనం అక్కడ లైన్ మ్యాన్కి ఇది ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చి పవర్ మొత్తం కంట్రోల్ అయిపోయిన తర్వాత మాత్రం ఆపేసిన మాత్రమే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్సు ఉంది. ఎవరైనా సరే లోపల పడిపోయినట్టయితే అంటే వాటర్లో పడినట్టయితే మనకి 30 అడుగుల వరకు వెళ్ళడానికి మాకు డైవ్ మాస్టర్ ఉన్నాడు. స్విమ్మింగ్ కూడా మేము 30 అడుగుల వరకే బ్రీతింగ్ వెళ్ళగలం. ఎందుకంటే చూడండి, మనం ప్రతి వాటర్లో ప్రతి మీటర్కి ఏమవుతుందంటే మన మీద 10 కేజీల ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది అనమాట. ప్రతి అడుగుకి 10 కేజీల ప్రెజర్ బిల్డ్ అవుతుంది అడుగుకి మీటర్ అన్నమాట. ఇప్పుడు మనం 60 అడుగులు లోపలికి వెళ్ళాం అనుకోండి, మన మీద ఎంత ఉంటుంది? 600 కేజీల బరువు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన లంగ్స్ ఈ మొత్తం నరాలు అన్నీ ఏమవుతుందంటే ఒకసారి బ్లాస్ట్ అయిపోయి చెవుల్లోంచి ముక్కులోంచి మనకు రక్తం వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఇవ్వలేము కాబట్టి అక్కడ డెడ్ బాడీ ఉంటే ఏం చేస్తామంటే మనం దీనికి గ్యాలలో ఉంటాం కదా, దీన్ని ఉపయోగించి ఏంటంటే గ్యాల వేసి ఒకసారి చుట్టూ ఒక ఇది కొట్టామనుకోండి, 360 డిగ్రీస్లో ఒక టర్న్ కొట్టామనుకోండి, ఏమైనా బాడీ ఉంటే అక్కడ దానికి షర్ట్కి కానీ ప్యాంటుకి కానీ ఎక్కడ వదిలితే తగ్గుంటే బాడీ మనకి పైకి తేవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఉపయోగించి. నెక్స్ట్ ఏదైనా సరే డోర్ బ్రేక్ చేయడానికి కానీ లేదా ఏదైనా చిన్న ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయనుకోండి, అలాంటివి కట్ చేయడానికి కానీ దీన్ని ఫైర్ మ్యాన్ యాక్స్ అంటాం అనమాట. ఇన్సులేటెడ్ యాక్స్ కూడా అనుకుంటాం. ఇన్సులేటెడ్ యాక్స్ ఇంకా పెద్ద ఇది పవర్ సార్. మనకి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎక్కడైనా సరే వుడ్ కానీ చెట్లు కానీ కట్ చేయాలనుకోండి, లేదా మనకి ఉన్న కాలిపోతున్న సగం దూలాలు మనం వెళ్ళడానికి అడ్డంగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని డీజిల్ మీద పెట్రోల్ మీద పనిచేస్తుంది. అది పెట్రోల్ పవర్స్ అని మనం ఉపయోగిస్తాం. ఇందులో పోర్టబుల్ కూడా మోడల్స్ వచ్చాయి, మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం రోజు 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారోత్సవాల భాగంగా ఒక రోజు ఇండస్ట్రీస్, ఓ రోజు స్కూల్స్, ఓ రోజు హాస్పిటల్స్, ఓ రోజు ఈ స్టాచ్యూ హౌస్గా ఉన్న చోట ఇలాగా అవేర్నెస్ ప్రజలందరికీ కూడా అగ్ని ప్రమాదాల మీద జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియపరుస్తూ ఈ వారంలో చేస్తుంటాం. ఈ వారోత్సవాలు చేయు ముఖ్య ఉద్దేశం 1944లోని బొంబాయి ఓడరేలో జరిగిన అగ్ని ప్రమాద గన్ పౌడర్ అన్ని తీసుకెళ్తున్న ఓడకి అగ్ని ప్రమాదం జరిగి మా యొక్క సిబ్బంది మరియు ప్రజలు వీళ్ళందరూ కూడా అసలు బాసిన సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఫైర్ సర్వీస్ డే కింద జరుపుకుంటూ చనిపోయిన వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలకి అవగాహన కల్పన నిమిత్తం జరుగుతున్నాం.